హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు మంత్రయోగాలు, తంత్రయోగాలు, తగు పరిష్కారాలు చెప్పుతుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా గణపతి యొక్క మంత్రములు కూడా అందించి ఉన్నాం. వినండి, అవగాహన పెంచుకొని మీ సమస్యకు తగు పరిష్కారములు మీరే వెతుక్కొని మీ జీవితంలో వస్తున్న సమస్యలకు మీరే పరిష్కారం చేసుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు మనం వినియోగించుకొని మన జీవితములను మనం చక్కదిద్దుకోవాలని రత్నశ్రీ ఎప్పుడు పరితపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు 27 నక్షత్రములకు ఏ గణపతి, ఏ నక్షత్రంలో పుట్టేవారు లేక ఏ నక్షత్రం ఉండే రోజున ఏ గణపతిని ఆరాధన చేసి గణపతి యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు, చేసే పనులలో విజయము, కీర్తి, ప్రతిష్టలు పొందేందుకు మనకు ఋషులు అందించిన విద్యలు మీ ముందుకు తీసుకుని వస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. మీరు ఆ నక్షత్రంలో పుట్టినా లేక ఆ నక్షత్రం రోజు ఏదైనా చేయాలనుకున్నా ఆ గణపతి యొక్క ఆరాధన చేసి ఎటువంటి కష్టమైన పని అయినా సరే అతి సునాయాసంగా చేసుకోవచ్చు. ఆధునిక యుగంలో జల కాలుష్యము, ఆకాశ కాలుష్యము మరియు వాయు కాలుష్యము ఇటువంటి వరకు కనుక్కున్నారు. గాని హైందవ సనాతన ధర్మ ఋషులు మహా విజ్ఞానవంతులు కాబట్టి సమయ కాలుష్యాన్ని కూడా వారు కనుగోగలిగారు. కాబట్టి దానిని శుద్ధి చేస్తూ కాగా హైందవ సనాతన ధర్మంలో జన్మించిన మనకు ప్రతి దానికి పంచాంగ విధులు అనగా తిదివార నక్షత్రములతోనే చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ నక్షత్ర దోషములు లేకుండా మనకు ప్రతి పని సునాయాసం అయ్యేందుకు ఇవి చాలా వరకు ఉపకరిస్తాయి. గణపతి అంటేనే ప్రథమ పూజ్యుడు. ఎవరికి పిలిచినా పిలవకపోయినా అతనికి తప్పనిసరి పిలవాలి. ఆహ్లాదకరమైన దేవుడు, ఆనందకరమైన దేవుడు. అటువంటి గణపతి యొక్క ఆరాధనలు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ప్రతి వారు మంత్రమునే జపం చేయవలసిన అవసరం లేదు. అదే దేవత యొక్క పేరుతో ఆ రోజు, ఆ నక్షత్రం రోజు లేక ఆ నక్షత్రంలో పుట్టిన వారు ఆరాధన చేయడం వలన వారి జాతకంలో వస్తున్న సకల దోషములు పోవడంతో పాటు వారి మనస్కామ్యములు కూడా తీరగలవు. ఇప్పుడు 27 నక్షత్రములు, 27 గణపతుల యొక్క ఆరాధన గురించి చెప్పుకుందాం. గణపతులు 32 ఉన్నారు కదా, వారిలో 27 గణపతుల యొక్క నక్షత్రములకు మరి 5 గణపతులు పంచభూతములకు చెప్పబడి ఉన్నారు. ఈ 27 నక్షత్రములు వారి యొక్క గణపతులు అంటే ఏ గణపతిని ఏ నక్షత్రం వారు పూజించాలి అది ఇప్పుడు తెలుసుకుందాం. దివాత్మ స్వరూపులారా, 1 అశ్విని నక్షత్రం ద్విముఖ గణపతి, భరణి నక్షత్రం సిద్ధ గణపతి, కృత్తిక నక్షత్రం ఉచ్చిష్ట గణపతి, 4 రోహిణి నక్షత్రం విఘ్న గణపతి, మృగశిర నక్షత్రం క్షిప్ర గణపతి, ఆరుద్ర నక్షత్రం హేరంబ గణపతి, పునర్వసు నక్షత్రం లక్ష్మీ గణపతి, పుష్యమి నక్షత్రం మహాగణపతి, అశ్లేష నక్షత్రం విజయ గణపతి, మఖ నక్షత్రం నృత్య గణపతి, పుబ్బ నక్షత్రం ఊర్ధ్వ గణపతి, ఉత్తర నక్షత్రం ఏకాక్షర గణపతి, హస్త నక్షత్రం వరద గణపతి, చిత్తా నక్షత్రం త్రేక్షర గణపతి, స్వాతి నక్షత్రం క్షిప్రసాద గణపతి, విశాఖ నక్షత్రం హరిద్ర గణపతి, అనురాధ నక్షత్రం ఏకదంత గణపతి, జ్యేష్ఠ నక్షత్రం సృష్టి గణపతి, మూల నక్షత్రం ఉద్దాన గణపతి, పూర్వాషాఢ నక్షత్రం రుణ విమోచన గణపతి, ఉత్తరాషాఢ నక్షత్రం దుండి గణపతి, శ్రవణ నక్షత్రం ద్విముఖ గణపతి, ధనిష్ట నక్షత్రం త్రిముఖ గణపతి, శతభిష నక్షత్రం సింహ గణపతి, పూర్వభద్ర నక్షత్రం యోగ గణపతి, ఉత్తరాభద్ర నక్షత్రం దుర్గా గణపతి, రేవతి నక్షత్రం సంకటహర గణపతి. దివత్మ స్వరూపులారా, ఇంతకు ముందు కొన్ని గణపతుల యొక్క మంత్రాలు చెప్పి ఉన్నాం. గాని అవి విధానపూర్వకమైన యోగదాయకమైన అంటే ఎవరైతే ఉపాసన చేస్తారో ఆ మంత్రములు. గాని ఇప్పుడు చెప్పబోయే గణపతులు ఆరాధన చేసే గణపతులు, అర్చించే గణపతులు, పూజించే గణపతులు, వీరి యొక్క మంత్రములు కూడా శ్లోకం లాగా అంటే ఒక పద్యం వలె ఉంటాయి. ఈ మంత్రములు త్వరలో మీకు అందిస్తాను. లేదంటే ఏ నక్షత్రం వారు ఆ గణపతిని ఉంచి పూజించి గణపతి యొక్క అనుగ్రహంతో ఆ నక్షత్ర దోషము, జాతక దోషము తొలగించుకొని సునాయాసమైన జీవితం కొనసాగించగలరు. దివాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఉత్కృష్టం చేసుకొని మీ జీవితమును మీరే సరిదిద్దుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన భారతీయుల యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.